ప్రార్థన రోజున చేయకపోతే నీ ఇంట్లో అవసరం ఎలా తీరుతుంది, నీ కష్టం ఎలా తొలగిపోతుంది, నీ వ్యాధి ఎలా తొలగిపోతుంది, నీ బాధ ఎలా తొలగిపోతుంది, నీ సమస్య ఎలా తొలగిపోతుంది, నీ దారిద్రత ఎలా పోతుంది, నీ ఆత్మీయ జీవితం ఎలా అభివృద్ధి చెందుతుంది, ఎలా అభివృద్ధి చెందుతుంది. ప్రతిదీ కూడా ఆయన దగ్గర నుంచి మనకు వస్తేనే అది భౌతిక సంబంధమైన ఆత్మ సంబంధమైన ఆలోచించి నా ప్రియ సహోదరులు, ప్రార్థన చాలా ఇంపార్టెంట్. ప్రార్థన చాలా ఇంపార్టెంట్. నువ్వు ప్రార్థన చేస్తేనే ముందుగా, నువ్వు ప్రార్థన చేస్తేనే ఆయన దగ్గర నుంచి ఆశీర్వాదాలు, దీవెనలు, వరాలు, నీ అవసరతలు, అక్కర్లు సమస్తము నెరవేరుతాయి. అది లేకుండా, ప్రార్థన లేకుండా జరగదు బిడ్డ. కాబట్టి మీరు ఆలోచన చేస్తారని నేను ఈ విషయాన్ని ముందుకు తీసుకొస్తున్నాను. ఇప్పటివరకు ఒకవేళ ప్రార్థన మీద అటువంటి ఆలోచన ఉండగలిగితే, అటువంటి తలంపు ఉండగలిగితే, అటువంటి భావం ఉండగలిగితే ఇప్పుడే వాటిని పక్కన పెట్టేసి విడిచిపెట్టేసి ప్రార్థనాత్మతో నింపబడి బలం తెచ్చుకొని ప్రభు సన్నిధికి వెళ్ళి మోకాళ్ళని ప్రార్థించి ఈరోజే ప్రారంభించు. ఇప్పటిదాకా ఏదైతే అవసరం కలిగి ఉన్నావో దాన్ని నువ్వు పొందుకోబోతూ ఉన్నావు. నీ కుటుంబంలో పొందుకోబోతూ ఉన్నావు, నీ ఉద్యోగంలో పొందుకోబోతూ ఉన్నావు, నీ వ్యాపారంలో పొందుకోబోతూ ఉన్నావు, నీ సంఘంలో పొందుకోబోతూ ఉన్నావు. అది ఏదైనా కూడా కానివ్వండి, ఆత్మ సంబంధమైన గిఫ్ట్, భౌతిక సంబంధమైన గిఫ్ట్ తప్పనిసరిగా ఆ దేవుడు నువ్వు ప్రార్థించడం ద్వారా నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.